సోషల్ మీడియాలో కూడా మీరు ఒక మాట చెప్పారు, అది చాలా వైరల్ అవుతుంది. ఏదది? వందే మాత్రం పాడిన వాడు మాత్రమే మన భారతదేశంలో ఉండడానికి అర్హులు అని చెప్పేసి. మరి ఆ వందే మాత్రం మీరు పాడితేనే వినాలనుకుంటున్నారంట కొంతమంది మీరన్న గొర్రెల పర్సన్స్. బ్యాచ్. అవును అది గురుగారు. అమ్మా, మేము పాడతాం, చాలాసార్లు పాడాం. ఈ పాటలో మొదటి చరణం వినండి అమ్మా. వందే మాత్రం చాలా పెద్దది తెలుసా మీకు? మనం ఇప్పుడు పాడే 2 చరణాలు కాదు, చాలా పెద్దది. విష్ణు దిగంబర్ పలుష్కర్ అని కాకినాడలో 1932లో కాంగ్రెస్ సభలు జరిగేటప్పుడు ఆయన పాడడానికి లేస్తే ఈ ఎడారి మతంగాళ్ళు అబ్బే అది విగ్రహారాధన వ్యతిరేకం, పాడడానికి వీలు లేదు అన్నారు. అంటే అక్కడ ఓ పొట్టోడు ఉండి అయితే పాడద్దు అన్నాడు. భారతమాతను కీర్తించడాన్ని ఆపిన పోరంబోకు నేను పాడి తీరతా అని పాడాడు. సో భరతమాతని చీల్చడానికి సంతకం పెట్టిన దరిద్రులు, అది వేరే కథ. సో వందే మాత్రంలో ఏమని కీర్తిస్తానంటే, తొమ్మిది దుర్గా, అమ్మవారు ఎదురుగానే ఉన్నారు చూడండి. తొమ్మిది దుర్గా దశ ప్రహరణాయుధ. అమ్మా నీవు దుర్గవి, నువ్వు 10 చేతుల్లో ఆయుధాలు కలిగిన తల్లివి. అటువంటి భరతమాత నిన్ను నేను ఆరాధిస్తాను. వందే మాతరం. మా అమ్మా నీకు నా నమస్కారము. ఇది అయితే మనం మొన్న పాడిన పాటలో మొదటి చరణం వింటే మీకు అర్థమైపోతుంది. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదర్ జిప్సన్, జిప్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. ఎవరిది స్వామి ఈ రాసిన ఆయన పేరు మందాడి సత్యనారాయణ రెడ్డి గారు. 1982లో రాశారు. అమ్మా నేను ఒక 3-4 ఏళ్ల క్రితం పాడాను, అది మొన్న రిలీజ్ చేశాం. దాదాపు 2 కోట్ల మంది చూశారు. అది మీరు అడిగేయండి అమ్మా, ఇంకో 15 నిమిషాలు. ఓకే సార్. మొన్న రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే మనకు సోషల్ మీడియాలో కూడా ఒక టెంపుల్ కు సంబంధించిన పూజారి మరి మద్యం సేవిస్తూ కూడా సీసీ ఫుటేజ్ లో కూడా ఆ కెమెరాలలో కూడా రికార్డ్ అయింది. అంటే మరి ఒక పూజారే ఇలా మద్యాన్ని సేవిస్తూ ఉంటే మన హిందూ ధర్మం గురించి ఇంకా ఏం బోధించాలంటారు? చెప్పు తీసుకోవడమే అవన్నీ. వెరీ సింపుల్. మరి మీరన్న మనుషులు కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు, మీ హిందుత్వంలోనే మీకే ఐక్యమత్యత లేదు, మమ్మల్ని ఎలా నిందిస్తారంటున్నారు. ఇప్పుడు నేను ఇప్పుడు పూజారి మద్యం తాగాడు, చెప్పు తీసి కొట్టాలని చెప్పాను. ఎవడైనా పాస్టర్ అలా చెప్తాడా? అలా చెప్తాడా? చెప్పరు. అలా చెప్తాడా? తాగిన పాస్టర్ని చెప్పు తీసి కొట్టాలని చెప్తాడా? చెప్పడం మానేసి వాడు తాగేసి పొద్దున్న హైదరాబాద్ లో బయలుదేరి రాత్రి ఎక్కడో చచ్చిపోతే ఆడేదో అమరవీరుడిలాగా బకర్డీ గారిని వీళ్ళు కీర్తించడం. పాస్టర్లు తాగుతారని పాస్టర్లే చెప్పారు, అవునా? వాడు తాగి చచ్చిపోయింది, సీసీ ఫుటేజ్ దొరికింది. వాళ్ళు క్వశ్చన్ చేయకూడదుగా. గొంగల్లో తింటూ ఎంటుకలు ఎతకూడదు. ఇంకా ఆ విషయాని కోసం మీ పేరు కూడా బయటకు వచ్చింది కదా స్వామి, మిమ్మల్ని కూడా ఎలిగేషన్ చేశారు. అదే ఉందమ్మా. ఇప్పుడు ప్లాన్ చేశారని చెప్పేసి అదేం చెప్తారు, వంకలేంది డొంకట్టు తిరిగిందంట, అవునా కదా? అవును, వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే కదా. వాడు తాగి చచ్చాడు, అది గవర్నమెంట్ చెప్పింది. ఆడు తాగుబోతేదవా ఇంకో పాస్టర్ చెప్పాడు, సో వాట్ కదా. అప్పుడు ఇప్పుడు అలిగేషన్ చేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ 3 పిల్లలు, ఆ 4, 5, 6, 7 అక్కడ ఉన్న వాళ్ళలో నాకెవరో పరిచయం లేదు. నేను వాళ్ళ గురించి ఏ కామెంట్ చేయొచ్చు? నాకు పరిచయం లేదు. ఉదాహరణకి ఈ పళ్ళు అక్కడ పెట్టు, ఈ పళ్ళు అక్కడ పెట్టమని చెప్పాను. సాక్ష్యం ఏంటి? కెమెరా. తర్వాత ఈ పళ్ళు కనబడలేదు, ఈ కెమెరామెన్ దొబ్బేశాడు అని నేను అనేసాను అనుకుందాం. రుజువు ఉండాలిగా, రుజువు ఉండాలిగా, ఉండాలి ఖచ్చితంగా కదా. కాబట్టి అలిగేషన్, నేను మీరు ఏదో క్వశ్చన్ అడిగారు, నేను నోటికి వచ్చినట్టు చెప్పలే. విత్ లోక, ఇందులో ఉన్నాడు మేక, ఊదేడు బాక కదా. విత్ రెఫరెన్స్ మాట్లాడాలి. ఏదైనా నోటికి వచ్చింది వాక్కూడదు. అది అంటే కేవలము ఇక్కడ క్రిస్టియన్స్ ని మీరు వ్యతిరేకిస్తున్నారా? లేదమ్మా, ఈ దేశాన్ని వ్యతిరేకించే ప్రతి దరిద్రుని వ్యతిరేకిస్తా. దేశాన్ని వ్యతిరేకించే ఎవడైనా, ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీ తమ్ముడు హాఫ్ బాటిల్, మా అన్నయ్య ఫుల్ బాటిల్ కొట్టారనుకోండి మందు, ఎవరు మంచోళ్ళు అంటావు?
ఫుల్ బాటిల్ కొట్టి హాఫ్ బాటిల్ కొట్టిన వాళ్ళు మంచోళ్ళు అంటారు. అలా అంటే చెప్పు తీసి కొడతారు. అదే అంటారు, ఇప్పుడు జనరేషన్ అలాగే ఆహా. అయిపోయింది కదా స్వామి. మనకు కావాల్సింది ఉమ్, జనరేషన్ ఏమన్నది అన్నది కాదు, ఉమ్, ఏది నిజం అన్నది కావాలి. ఓకే. నిజం ఏంటి? ఎవరు మంచోళ్ళు, హాఫ్ బాటిలా ఫుల్ బాటిలా? ఇప్పుడు అది దృష్టిలోకి తెచ్చుకుంటే ఇద్దరు మంచోళ్ళు గారు అని అంటారు. వాస్తవం ఏంటి నేను అడిగింది? ఉమ్, నీ దృష్టి నా దృష్టి, వాస్తవం ఏంటి? ఇద్దరు తాగుబోతే ఎదవలు, అవును, అది సమాధానం. అందుకే ఇద్దరు మంచోళ్ళు కదండి. ఇద్దరు తాగుబోతే ఎదవలు, ఉమ్, నీ సమాధానం అదే చెప్పాలి. ఓకే. కాబట్టి హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ లేదు, ఉమ్, ఎదవా ఈజ్ ఎదవా, సింపుల్. ఉమ్, డ్రింకర్ ఈజ్ ఎ డ్రింకర్, అది ఉమ్, హాఫ్ ఆర్ ఫుల్, అది ఉమ్, ఆన్సర్ అంతే. ఓకే. కాబట్టి ఎవడు దేశానికి వ్యతిరేకం వాడికి మేము వ్యతిరేకం, అంతే, వెరీ సింపుల్. దేశానికి వ్యతిరేకం ఈ మాట నాది కాదు, మీరు అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారంటే, భారతీయులారా, మీ తాత ముత్తాతల మరియు మీ తల్లిదండ్రుల మతమైన హిందూ మతంలో పుట్టి మీ హక్కుల కోసం మీ మతమైన హిందూ మతంలోనే వీరుల్లా పోరాడి సాధించుకోవాలి, అంతేగాని పిరికివారిలాగా విదేశీ మతాల్లోకి పారిపోకూడదు. ఆయన దగ్గరికి కొనేద్దామని వచ్చారు ఎవరు? ఎడారి 1 ఎడారి 2 కోట్లు ఇచ్చి. ఆయన అమ్ముడు పోలే, ఆయన కాషాయం కట్టుకుని బౌద్ధాన్ని స్వీకరించి సన్యాసిలాగా ఆయన ఈ ధర్మంలోనే ఆయన ఇంకొక గదిలోకి వెళ్ళారు, అంతే తప్ప బయటికి వెళ్ళిపోయి దేశ వ్యతిరేకంగా జీవించలేదు. అది కావాలి. మీరు గమనించండి, ఎవడైనా రిజర్వేషన్ వాడుకుంటూ విదేశీ మతంలోకి వెళ్తే వాడిని ఏమంటారు? నేను చెప్తాను. తెలంగాణలో చివరక్షరం మొదటక్షరం తీస్తే ఏం మిగుతుంది? అది వాడు. ఓకే గురుగారు. కానీ ఒకప్పుడు కలిగిందిగా, థ్యాంక్స్. ఒకప్పుడు పుస్తకాలలో అర్జునుడు ఇలా ఉండే, మరి కృష్ణుడు ఇలా ఉండే అని వాళ్ళ చరిత్రలు గొప్పగా వాళ్ళ యుద్ధాల గురించి మనం చదువుకున్నాము, నేర్చుకున్నాము గురుగారు. కానీ ఇప్పుడు ఏంటంటే అర్జునుడు దేవుడా కృష్ణుడు దేవుడా అనే ఒక విధమైన డౌట్లు కూడా, అంటే సందేహాలే నెలకొంటున్నాయి. నిజంగా అలాంటి దౌర్భాగ్యం ఏర్పడుతుంది. చాలా మంది కొంతమంది అంటున్నారు గురుగారు, అసలు రాముడు దేవుడే కాదు అంటున్నారు. కాదు, రాముడు కూడా చెప్పాడు నేను దేవుడు కాదని. మీరేమంటారు? రాముడు దేవుడు కాదు, చాలా చోట్ల ఆలయాలు కడుతున్నారు కాదమ్మా, ఇవి ఇక్కడ లేదని ఎదురుగా. అవును, ఇది పిచ్చి ప్రశ్నమ్మా. ప్రస్తుతం మనం ఉన్నది కూడా అదే. మరి రాముడు వారు ఎదురుగానే ఉన్నాం కదా. సో రాముడు రామాయణంలో దశరథుడు కుమారుడుగా వచ్చాడు. కాబట్టి ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా మీరెవరండి అని అడిగినప్పుడు ఆయన ఆన్సర్ ఏమిచ్చేవారు? ఐఎమ్ సన్ ఆఫ్ దశరథ. అర్థమైందా? ఆయన ఆన్సర్ ఏమిటంటే, నేను దశరథుడు కుమారుడిని, మాది కోసల రాజ్యము, ఇదిగో మా ఇంటి ఆవిడ, ఇదిగో మా తమ్ముడు, మాది అయోధ్య. ఇదే ఆన్సర్. ఆయన్ని ఆయన సుప్రీం లార్డ్గా ఎక్కడ ఎక్స్పోజ్ చేసుకోలేదు. ఎందుకంటే ఆయన అవతార ప్రయోజనం ఏమిటి? రావణాసురుడు యొక్క వధ. రావణాసురుడు ఎవరి చేతిలో చేస్తాడు? ఎందుకని? సీతను అపహరించాడు కాబట్టి కాదు, వాడు వరం కోరుకున్నాడు. ఎవరిని? బ్రహ్మదేవుని, శివుణ్ణి. ఏమని వరం కోరుకున్నాడు? నేను దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, గరుడ ఇత్యాది జాతుల చేతిలో నేను మరణించరాదు. వానరులు, నరులు వాళ్ళు నన్నేం చేయలేరు. ఇది అతని యొక్క గర్వం. సో కాబట్టి రాముడు నరుడుగా వచ్చి వానరుల సహాయం తీసుకుని వాడి లంకని వెళ్ళి వాడిని హతం చేశాడు. అది వాడు కోరుకున్న వరానికి తగ్గట్టుగా స్వామి అలా. మరి కృష్ణుడు అలా కాదుగా, ఆయన రావడమే వాళ్ళ అమ్మ కడుపులోంచి రాకుండానే శంఖచక్ర గదా పద్మాలతో. రేపు 16వ తారీఖు కృష్ణాష్టమి, సరిగ్గా 15 రోజులు ఉంది. అన్నమయ్య చెప్తారు, సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి నడురే ఈ మొదలాయే ఇదిగో శ్రీకృష్ణుడు పుట్టేయపుడే శంకు చక్ర గదా పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే
శ్రావణ బహుళాష్టమి. పుట్టేయప్పుడే శంకు చక్ర గదా పద్మాలు. మనం ఎవరైనా చెప్పామా మన అమ్మకి నాన్నకి ఐఎమ్ గోయింగ్ టు బి యువర్ సన్, ఐఎమ్ గోయింగ్ టు యువర్ డాటర్? అలా మనం ఏం చెప్పలేదు. ఎందుకని? మనం మామూలు వాళ్ళం కాబట్టి. మామూలు. కానీ దైవం అలా కాదు కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.